అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఐకానిక్ టవర్స్ ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే 41 ఎకరాల ప్రాంతంలో 5 టవర్లుగా ఐకానిక్ టవర్లను అయితే నిర్మించబోతూ ఉన్నారండి. ప్రస్తుతం మనం 2 టవర్లు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది చూడండి, అది ఫస్ట్ టవర్, ఇది రెండో టవర్ అండి. ప్రస్తుతం రెండో టవర్ దగ్గర మనం అయితే ఉన్నామండి. మొత్తంగా ఈ ప్రాంతం 41 ఎకరాల్లో 5 టవర్లుగా అయితే ఈ ఐకానిక్ టవర్స్ నిర్మించబోతూ ఉన్నారండి. మరి ఈ ఐకానిక్ టవర్స్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది చూడొచ్చు. ఈ కింద గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు, అది చూడండి అక్కడ మనకి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ వరకే వాటర్ లెవెల్ అయితే దాదాపుగా 40 అడుగుల లోతులో అయితే ఇవి అయితే మునిగిపోయి ఉన్నాయండి. ఇదిగోండి వాటర్ ఎక్కడ వరకు ఉందనేది మీకు ఇక్కడ అరలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. మనకి ఎప్పుడన్నా వరదలు వచ్చి ఊరిలోకి వరద వచ్చి తగ్గిపోతే నీళ్లు అట్లా మార్క్ ఎలా పడిపోతుందో ఆ విధంగా ఇవి వాటర్ మార్క్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. దాదాపుగా 30 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు అంత లోతు నీళ్ళల్లో అయితే ఈ నిర్మాణాలు అయితే ఉండిపోయినాయండి. ప్రస్తుతం ఈ కింద రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే వేసారో 72 గంటల్లో రికార్డు స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ అనేది అప్పట్లో వేయడం జరిగిందండి. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ ఇదిగో చూడండి, కింద ఉన్నటువంటి ప్రాంతం అదే రాఫ్ట్ ఫౌండేషన్ ఇస్తుంది. మనమైతే ఉన్నాము. అసలు ఈ ఐకానిక్ టవర్ని ఎలా నిర్మిస్తున్నారు, ఈ ప్రాంతం ఎలా ఉందనేది ప్రస్తుతం మనం అయితే చూద్దామండి. 41 ఎకరాల్లో 5 టవర్లు, ఒక్కొక్క టవర్ వచ్చేసేసి 4 టవర్లు కూడా 40 అంతస్తులు అంటే 40 ఫ్లోర్లు నిర్మించబోతూ ఉన్నారండి. పిల్లర్స్ లేకుండా నిర్మాణం అయ్యేటటువంటి టవర్స్ అండి. ఇటువంటి టవర్స్ ఆ గ్రిడ్ విధానంలో నిర్మించబోతూ ఉన్నారు. ఇటువంటివి మనకి అమెరికాలోను, లండన్లోను, దుబాయ్లోను మాత్రమే కనిపిస్తాయి, ఎక్కడా లేవు. అమరావతిలో కూడా అటువంటివి నార్మన్ ఫోస్టర్స్, ప్రఖ్యాతమైనటువంటి లండన్కి చెందినటువంటి కంపెనీ నార్మన్ ఫోస్టర్స్ వాళ్ళు అయితే డిజైన్ చేశారు ఈ టవర్స్ని. మీరు చూడొచ్చు, పిల్లర్స్ లేకుండా గ్రిడ్ విధానంలో అయితే నిర్మించబోయే టవర్స్ అండి ఇవి. యాక్చువల్గా 4,000 కోట్ల అంచనాలతో షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు 2018లో చంద్రబాబు నాయుడు గారు టెండర్స్ అయితే వాళ్ళు దక్కించుకున్నారు. ఆ గవర్నమెంట్లో వాళ్ళ నిర్మాణం రాఫ్ట్ ఫౌండేషన్ 72 గంటల్లో వేశారండి వీటికి సంబంధించి, అంటే 41 ఎకరాల్లో. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూడొచ్చు, చెక్కు చెదరకుండా ఇదిగో చూడండి పిల్లర్స్ అనేవి ఎలా ఉన్నాయో. మద్రాస్ ఐఐటి వాళ్ళు డీవాటరింగ్ జరిగిపోయిందండి. పిల్లర్స్ అనేవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ ఐరన్ చూడండి ఎలా అయిపోయిందో. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసానికి ఇవి సజీవ సాక్ష్యాలండి. చూడండి ఐరన్ అనేది ఏ విధంగా అయిపోయింది, ఎలా తుప్పుపట్టిపోయింది అని చెప్పేసి. ప్రస్తుతానికి దీనికైతే టెండర్లు కూడా ఖరారు చేయబోతున్నారండి. షాపూర్జీ పల్లంజీ వాళ్ళే ప్రస్తుతం ఇక్కడైతే వర్క్ చేయించుకుంటున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అంతా ఉంది. అంటే తుప్పు పట్టిపోయిన మెటీరియల్ అంతా క్లీన్ చేయటం, వీటికి సంబంధించి ఇంకా ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళైతే ఒక చోట చేస్తున్నారండి. మనం లోపల ఉన్నాం ప్రజెంట్. ఒక్కొక్క టవర్ వచ్చేసి 40 అంతస్తుల్లో నిర్మితం అవుతూ ఉందండి. కింది భాగంలో మొత్తం కూడా ఏదైతే ఉందో ఇక్కడ అంతా ఇంతకు ముందు దాదాపుగా 2 అడుగుల మేర మట్టి అనేది పేరుకుపోయిందండి. వాటర్లో ఉండిపోవడంతో మట్టి పేరుకుపోయింది. ఆ మట్టి మొత్తాన్ని క్లియర్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి మెటీరియల్ మొత్తాన్ని ఒక చోట పేరుస్తున్నారు. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు రోడ్డు మీద. నేనైతే లోపలికి వచ్చాను ప్రజెంట్. ఇది 2 టవర్లు ఉన్నటువంటి ప్రాంతం అండి. దీని పక్కనే 3 టవర్లు ఉన్నాయి. మొత్తం కూడా 41 అంతస్తులు, 41 ఎకరాల్లో ఇవైతే నిర్మితం అవుతున్నాయి. సో 4 టవర్ల పరిస్థితి అది. మరి 5వ టవర్ వచ్చేసి సీఎం గారి ఆఫీస్ ఉండేటటువంటి టవర్, అది మాత్రం 50 అంతస్తుల్లో నిర్మితం అవుతూ ఉందండి. మరి దానిపైన 50 అంతస్తు పైన హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తూ ఉంది. మనకు చూడండి దూరంగా చూసుకున్నట్లయితే ఎన్జిఓ క్వార్టర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి, ఎన్జిఓ టవర్స్. సో అటు నుంచి ముందుకు వచ్చేసేస్తే మనకి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దాటిన తర్వాత అయితే ఈ టవర్స్ అనేవి రాబోతున్నాయండి. మ్యాక్స్ డీవాటరింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్ది మొత్తంలో కొద్దిగా వాటర్ అనేది ఇది చాలా లోతుగా తవ్వడం వల్ల బయటకు వచ్చిన వాటర్ అయ్యి ఉండొచ్చు. సో వాటర్ కూడా డీవాటరింగ్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు. మరి కొద్ది రోజుల్లో అప్పట్లో అయితే దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతో ఈ టెండర్స్ 5 టవర్స్కి సంబంధించి టెండర్స్ అయితే పిలవడం జరిగిందండి. కానీ ఐరన్ రేటు, అలాగే సిమెంటు, ఇసుక ఇవి మొత్తం కూడా రేట్లు పెరిగిపోవడంతో ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు వ్యయమైతే అంతకుమించి పెరిగిపోయిందండి. ఈ భారం అంతా ప్రజల మీదే పడింది. గత 5 ఏళ్ళుగా జగన్ చేసినటువంటి దారుణాలకి చూడండి సజీవ సాక్ష్యాల్లాగా ఎలా నిలబడినాయో చూడండి ఈ టవర్స్ అనేవి. సో ఈ ఖర్చు అంతా పడేది కూడా ప్రజల మీదేనండి. మీరు ఒకసారి చూడొచ్చు. మరలా మనం ఇప్పుడు అక్కడ 3 టవర్స్ ఏవైతున్నాయో వాటి దగ్గరికి కూడా వెళ్ళి ఇది చూద్దామండి. మొత్తం 5 టవర్స్లో 40 అంతస్తులు ఉండేవి 4, అలానే 50 అంతస్తులు ఉండేది 1 టవర్. మొత్తం 5 టవర్లు నిర్మితం అవ్వబోతున్నాయండి. మనకి యాక్చువల్గా ఈ టవర్స్ ఏవైతే ఈ 5 టవర్స్ మీదుగా పాలకొండ వాగు ఏదైతే ఉందో, పాలకొండ వాగు ఈ టవర్స్ మీదకి వెళ్ళేటట్టుగా మలుపులు అంటే వంపులు తిరిగి వెళ్ళేటట్టుగా డిజైన్ చేశారండి. చూడ చక్కగా ఉండేటట్టు, ఇటుపక్క అటుపక్క పార్కులు వచ్చేటట్లుగా ఇప్పుడు నార్మల్ ఫోస్టర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకా డెవలప్మెంట్ చేసేటట్టుగా కూడా చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 3 టవర్ల పరిస్థితి కూడా ఒకసారి చూద్దామండి.
సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది 3 టవర్లు ఉన్నటువంటి ప్రాంతం. ఇది 1, ఇది 2, అది 3. సో ఈ టవర్ల ఇది విస్తీర్ణం చూసుకున్నట్లయితే 52 మీటర్ల వెడల్పు, 52 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతు, అంటే దాదాపుగా 12 అడుగుల లోతులో రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఫస్ట్ మొత్తం కూడా సిమెంట్ వేసి దానిపైన వాటర్ ప్రూఫింగ్ చేసి దానిపై నుంచి రాఫ్ట్ ఫౌండేషన్ అండి, అంటే 12 అడుగుల ఎత్తుతోటి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే 72 గంటల్లో వేశారండి. దాదాపు 4000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయితే అప్పట్లో 72 గంటలు వేసి రికార్డు సృష్టించారు యాక్చువల్గా షాపూర్ పల్లంజి వాళ్ళు. డీవాటరింగ్ అయిపోయిందండి, కొంతమేర వాటర్ అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించి ప్రస్తుతం 3 టవర్లు అండి. సో ఈ 3 టవర్లలో ప్రస్తుతం షాపూర్ పల్లంజి వాళ్ళకి టెండర్ ఖరారు అయ్యేటట్లుగా ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి వర్కర్స్ కూడా ఆల్రెడీ కొంతమంది వచ్చారండి. సో చూడొచ్చు, ఈ ఐకానిక్ టవర్స్ ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 ఒకటి మాత్రం సీఎం గారు ఉండే ఆఫీస్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ టవర్స్ అన్ని కూడా డయాగ్రిడ్ విధానంలో నిర్మితమవుతూ ఉన్నాయండి. మీకు అది ఇక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి. అవైతే పిల్లర్స్ ఒకదానికొకటి సపోర్ట్ గా పెట్టినట్టుగా కనిపిస్తుంది చూడండి, అది డయాగ్రిడ్ విధానం. సో డయాగ్రిడ్ విధానం అంటే ఏంటంటే, మనకి రైల్వే బ్రిడ్జిలు తెలుసు కదండి. సపోజ్ విజయవాడ రైల్వే బ్రిడ్జ్ మీకు తెలిసే ఉంటుంది, కృష్ణారావు మీద. అలానే రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ కూడా మీకు ఐడియా ఉంటుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ ఇలా మనకు అడ్డంగా ఉంటుంది, దాన్ని ఇలా నిలబెడితే ఎలా వస్తుందో ఆ విధానంలో అయితే ఈ బిల్డింగ్స్ అనేవి వస్తాయండి. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటికి పిల్లర్స్ ఉండవు. ఈ డయాగ్రిడ్ విధానంలో ఐరన్ తోటి ఇలా పైకి ఇలా నిలబెట్టి దాని లోపల కాంక్రీట్ ఇదైతే వస్తుందండి. సో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇదే డిజైన్ మనకి యాక్చువల్గా యూఎస్ఏలో కానీ, లండన్లో కానీ, దుబాయ్లో కానీ మాత్రం ఇట్లాంటివి కనిపిస్తాయి. మన దేశంలో మాత్రం ఒక్క గుజరాత్లోనే ఈ విధానాన్ని అమలు పరిచారని తెలిసింది. తర్వాత మాత్రం అమరావతిలోనే నార్మన్ ఫోస్టర్స్ వాళ్ళు అత్యద్భుతమైన డిజైన్స్ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ హైకోర్టు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం హైకోర్టు రన్ అయ్యేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందండి. సో ఇక్కడ 5 టవర్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 టవర్లో నిర్మితమయ్యేటటువంటి ఆ ప్రాంతం అయితే ఇదండి. మొత్తంగా చూసుకున్నట్లయితే 52 మీటర్ల వెడల్పు, 52 మీటర్ల పొడవుతోటి 40 అంతస్తులు, ఒక్కొక్కటి 40 అంతస్తులు ఉండేటట్లుగా, అంటే ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం వీటిల్లోనే ఉండేటట్టుగా ప్లాన్ అయితే చేయడం జరిగిందండి. సీఎం గారు ఉండే బిల్డింగ్ మాత్రం దాదాపుగా 50 అంతస్తుల్లో దానిపైన హెలీప్యాడ్ వచ్చేటట్లుగా కూడా చేశారు. ఆ నిర్మాణం జరగబోతుంది. మనకి ఇక్కడ దూరంగా చూసుకున్నట్లు ఎమ్మెల్యే, ఎంపీ క్వార్టర్స్, ఎన్జిఓ క్వార్టర్స్ ఇక్కడ నుంచి చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయండి. 2018లో వీటి యొక్క టెండర్లు పిలిచినప్పుడు వీటికి అయ్యేటటువంటి ఖర్చు దాదాపుగా 4000 కోట్లు అన్నారు. డీవాటరింగ్ అయిపోయిందండి. ఐఐటి మద్రాస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి కదా, వీటి పనికొస్తే లేదని చెప్పేసి అప్పట్లో టెస్టింగ్లు చేపిస్తే ఐఐటి మద్రాస్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అసలు ఈ నిర్మాణాలు చెక్కు చెదరలేదండి, నిక్షేపంగా నిరభ్యంతరంగా కట్టొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. డయాగ్రిడ్ విధానంలో పిల్లర్స్ని పైకి లేపడం వల్ల ఈ నిర్మాణాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తామండి. సో రాఫ్ట్ ఫౌండేషన్ అనేది ప్రధానంగా చెప్పుకోవాలి. 72 గంటల్లో అప్పుడు షాపూర్జీ పల్లంజీ వాళ్ళు 72 గంటల్లో రాఫ్ట్ ఫౌండేషన్ అయితే చేయడం జరిగిందండి. దాదాపుగా 600 మెట్రిక్ టన్నుల ఐరన్, అలానే 5000 మెట్రిక్ టన్నుల సిమెంట్, కాంక్రీట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా 72 గంటల్లో వేసి అప్పుడు రికార్డు సృష్టించడం కూడా జరిగింది. ఇదిగోండి మనకు అక్కడ దూరంగా కనిపిస్తున్న 2 టవర్స్, ఇవి 3 టవర్స్ అండి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఐకానిక్ టవర్స్ కి సంబంధించి 40 అంతస్తులు 4, అంటే 160 అంతస్తులు ప్లస్ 50 అంతస్తులు 210 ఫ్లోర్స్ లో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే జరగబోతోంది. పాలకొండ వాగు ఇక్కడ మనకి దూరంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి. వీటి మధ్యలోంచే పాలకొండ వాగు వెళ్ళేటట్టుగా, అంటే ఈ టవర్ పక్కనే నుంచే పాలకొండ వాగు వెళ్ళేటట్టుగా మలుపులు తిప్పుతూ, అంటే వంపులు తిప్పుతూ దాన్ని ప్రవహింపజేసేటట్టుగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారండి. సో ఇక్కడ ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి వీడియో అయితే అప్డేట్స్ అయితే ప్రజెంట్ ఏప్రిల్ 19వ తారీఖు అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.